ప్రభుత్వ యంత్రాంగం అనేది చీమ కొట్టినట్లు లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ప్రత్యేక అధికారుల జాడే లేదు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయని కూడా వాళ్ళకి తెలుసా తెలియదు అనేది మనకు అర్థం కావట్లేదు. ఇవాళ ఒకవైపు పంట నష్టం గతంలో జరిగింది, అది కూడా మేము చూసి చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు తిరిగి కేంద్రానికి కూడా ఇన్ఫార్మ్ చేసినామన్నారు. గత వానాకాలంలో జరిగిన పంట నష్టానికి కూడా ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఒక్కొక్క పంట చూస్తే ఒక్కొక్క బాధ ఉన్నది. ఇవాళ మొక్కజొన్న దరిదాపుగా 6.5 లక్షల ఎకరాల్లో 4 లక్షల మంది రైతులు ఇలా మొక్కజొన్నని సాగు చేస్తూ ఉన్నారు. మొక్కజొన్న ఈ రాష్ట్రంలో దరిదాపుగా ప్రతి ఎకరానికి 30 క్వింటాలు, దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినారు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే, ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం, కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా. పంటని రికార్డ్ చేస్తున్నారు కదా. ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు. ఎందుకు వేలిముద్రలు కావాలి? ఎందుకు రైతుల్ని ఈ విధంగా అవస్థ పెడుతున్నారు? రైతు కౌలుకి ఇవ్వద్దని చెప్పేసి మీరు ఏమైనా రాసి పెట్టినరా? ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు. ఆ మొక్కజొన్న రైతుల గురించి మొన్ననే ఒక పత్రిక ఈ యొక్క మొక్కజొన్న మీద ఈ ప్రభుత్వాన్ని ఒక తిక్క పాలసీ అని చెప్పేసి కూడా, మక్క తిక్క అని చెప్పేసి మీ పత్రికలే రాసినాయి, వేరే పత్రికలు కాదు. ఇలా ప్రభుత్వానికి బాకా ఊరే పత్రికలే ఇక మక్క తిక్క అని చెప్పి రాసినాయి. అంటే ఇవాళ 2400 ఇవ్వాల్సిన మొక్కజొన్నకి 1700-1800 రావట్లేదు. కాబట్టి ఇవాళ దరిదాపుగా మొక్కజొన్న రైతులు మళ్ళా నిన్న కూడా వర్షంలో చాలా నష్టపోయినారు. కాబట్టి మొక్కజొన్నను ఎకరానికి ఎంత పండితే అంత ఖచ్చితంగా తీసుకోవాలి. 28 క్వింటాలు కానీ 30 క్వింటాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా మొక్కజొన్న రైతులకు ఏదైతే వేలిముద్ర కావాలన్నారో వేలిముద్రలు కాకుండా మీరు కావాలంటే మీ ఏఈఓతో టెస్ట్ చేసుకొని చెక్ చేసుకొని పండిన పంటను మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతులకు వాళ్ళు కష్టపడి పండిస్తే మేము తీసుకోము, లేకపోతే ఆ యొక్క రైతును తీసుకురావాలని చెప్పేసి ఏదైతే మీరు చెప్తుందో కరెక్ట్ కాదు. కాబట్టి ఆ కౌలు రైతులు పండించిన మొక్కజొన్నను కూడా తప్పనిసరిగా కొనాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా 11 లక్షల మెట్రిక్ టన్నులు మీరు కొంటామని చెప్పిండ్రు. ఈనాటికి 11,000 మెట్రిక్ టన్నులు కూడా 11,000 మెట్రిక్ టన్నులు కూడా ఇలా మీరు మొక్కజొన్న కొనలే. గత ప్రభుత్వంలో మొక్కజొన్నే కాదు
ఎర్రజొన్న కానీ పచ్చజొన్న కానీ తెల్లజొన్న కానీ ఎంఎస్పి రేటు ఏదుంటే ఆ రేటుతోనే అవసరం ఉన్నా లేకున్నా కొని రైతులను ఆదుకున్నది గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి మీ ప్రభుత్వం మొక్కజొన్న కొనేది లేదు, మిగతా జొన్నలు కొనేది లేదు, కొన్నా కూడా మొత్తం కొనేది లేదు, దానికి కూడా ఎంఎస్పి ఇచ్చేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క తుఫాన్ వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటను కూడా మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సోయాబీన్ దరిదాపుగా 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ ఈ రాష్ట్రంలో పండిస్తారు. మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు? తప్పనిసరిగా మేము 5,328 రూపాయలు ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఇస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా మీరు 9 సెంటర్లు పెట్టిండ్రు, 1 కిలో సోయా కూడా ఇప్పటివరకు కొనలే. ఇవాళ వర్షం వల్ల కూడా అనేక మంది సోయా రైతులు నష్టపోయినరు. వాళ్ళకు 3,500 నుంచి 4,000 వస్తున్నాయి. ఆ సోయా రైతులను కూడా మేము కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక పత్తిదైతే చాలా పత్తి రైతుల యొక్క ఇబ్బందులు మీరు చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నది. ఇవాళ 48 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండిస్తే ఎకరానికి దరిదాపుగా 10 క్వింటాలు పండేది. ఇలా అకాల వర్షాలు కానీ లేకపోతే సమయానికి వర్షాలు పడకపోయిన తర్వాత పడడం వల్ల ఇవాళ 5 క్వింటాలు 3 క్వింటాలు నుండి 5 క్వింటాలే వస్తున్నది. ఆ 5 క్వింటాలు వచ్చేది కూడా ఇలా సిసిఐ అనేక నిబంధనలు పెడితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు, మాట్లాడ రావట్లేదు. 12%, 8% నుండి 12% మాయిశ్చర్ ఉండాలంటే ఏ రైతు పంట దగ్గర కూడా 15, 16, 17, 18 మాయిశ్చర్ ఉంటున్నది. నిన్న పడిన వర్షానికి మళ్ళా